ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క శక్తి తనలోనే ఉన్నది పైకి పొటమరిస్తోంది. అది నిగూఢంగా ఉంటుంది. నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని తట్టి పైకి లేపగలగాలి. అలా తట్టి లేపలేకపోయారనుకోండి, అది ఎప్పటికీ అంతే నిద్రాణంగా ఉండిపోతుంది. ప్రతి వారికి పరమేశ్వరుడు ఏదో ఒక గొప్ప శక్తిని ఇవ్వకుండా ఉండడు. కొంతమందికి అది తెలుసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు. ఈలోగా వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది. ఒక్కొక్కడు పరిశీలించుకుంటాడు. అందుకే అన్నిటికన్నా జీవితంలో గొప్పది ఏది అంటే, ఈ కంటికి కనపడుతున్న దాన్ని చూడడం కన్నా అసలు తన యందు దేని యందు అనురక్తి ఉన్నది అన్నది పట్టుకోవడం చాలా గొప్ప. నాకు అసలు ఏదంటే అనురక్తి, దేని మీద నాకు అనురక్తి ఉందో దాన్ని పట్టుకుని అల్లుకోవడం నాకు చాలా తేలిక. నాకు చిత్రలేఖనమునందు అనురక్తి ఉందనుకోండి, నేను ఆ శాస్త్రమునందు ప్రవీణుణ్ణి కాగలను.